ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనతో ఆంధ్రప్రదేశ్కు ఒరిగేదేమీ లేదని, కేవలం బటన్ నొక్కి ప్రారంభోత్సవాలు చేసి వెళ్లిపోతారని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, విభజన హామీలు పోరాట సమితి సాధన అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. విశాఖలో ఆయన మీడియాతో సమావేశంలో మాట్లాడారు. 7,000 కోట్ల రూపాయలు గుజరాత్లో హార్బర్కి కేటాయించి ఏపీకి కేవలం 152 కోట్ల రూపాయలు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే రాష్ట్ర ప్రజలు చేస్తూ కూర్చోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ప్రశ్నించే నాయకుడని ఈ రోజు ప్రధానితో భేటీలో ఏపీ సమస్యలపై వించాలని సూచించారు. కళ్యాణ్ బాబు గారు నా పౌరసారణ గౌరవం ఉంది. మేము వారిని కోరుతున్నాం, మిమ్మల్ని ఇరిగిచ్చేస్తాం, దయచేసి మీరు పోరాడే సందర్భంలో మేము పోరాడుతున్నాం, మాకు మద్దతు అన్నాం. ఇంకోటి కూడా చెప్తున్నాం, ఏంటి సార్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఆధునిక ఆంధ్రప్రదేశ్ లో ఇంకా దోసుకుంటున్నారు తప్పించి ఏ రకమైనటువంటి నిధులు దీనికి సమకూర్చట్లేదు. మరి ఏ ముఖం పెట్టి వర్గం వైఎస్ఆర్సీపీ కానీ ప్రతిపక్ష